పర్సనాలిటీ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఇట్లా చూస్తే డామినేట్ చేశారు రితిక్ రోషన్ గారికి. ఆయన రొటీన్ గా చూస్తాం మనం, రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరి అదే పక్కగా ఉంటాడు, అదే డాన్స్ చేస్తాడు. కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది. అక్క నువ్వు చూడకపోతే చూడవు, చూసావు ఎట్లుంది దేవర సినిమా ఒక యాక్టింగ్ ఉంటుంది. మన ముదిరాజు అన్నలాగా చేపలు పడ్డది, ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు, సేమ్ అదే హైట్ అదే పక్కగా. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు. ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు, మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు, నెగిటివ్ విలన్. ఫైట్స్ మాత్రం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ బంప్స్. బాలకృష్ణ అక్కడ ఎన్టీఆర్ మీద తీసుకున్న స్కేర్ నిజంగా హ్యాట్సాప్ అని చెప్పుకోలే. హరీష్ రావు జయరాజా డైరెక్టర్ పేరు చాలా చాలా బాగా అనిపించింది. నాకైతే ఇద్దరు డాన్స్ లో ఎన్టీఆర్ బాగా వేసాడు అనిపించింది అన్న. సో నాకైతే యాక్సెస్ చూపిస్తే ఎన్టీఆర్ అన్న ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే ఒక కంట్లో కన్నీరు, ఒక కంట్లో కోపం అనేది ఎన్టీఆర్ ఒక్కడికే సాధ్యం. అది చాలా బాగా చూపించాడు. అలాగే ఎన్టీఆర్ వచ్చాడు బీజం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ రుచిని ప్రకటించడం మాత్రం ఓకే ఉంటుంది. సో ఓవర్గా సినిమా కోసం మాట్లాడుకుంటే యశ్వరాజ్ గారి ఫిలిమ్స్ ఎలా ఉంటాయి అంటే ఒక స్పై ఒకే తిరిగిపోతారు, మళ్ళీ కలిసి అదే స్టోరీ పరంగా ఒక రొటీన్ సినిమా అనిపించింది. బట్ ఎక్కడ బోరు కొట్టకుండా స్క్రీన్ ప్లే కానీ లేదంటే ఎమోషన్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎక్కడ బోరు కొట్టకుండా మనకి సినిమా అందరికీ తీసుకెళ్లారు. ఎవరు చూడాలనుకున్నా సరే హ్యాపీగా వచ్చి చూడొచ్చు. ఎన్టీఆర్ అన్నకే ఇంకో హిట్ పడినట్టు ఆయనకి ఇక్కడ డౌన్ లేదు. ఆయన ఎంచుకున్న స్టోరీ లైన్ కానీ లేదంటే అంటే కొంచెం నెగిటివ్ అనుకుంటారు, బట్ సినిమా అంతా కూడా నెగిటివ్ పాజిటివ్ తో మిక్స్డ్ గా వెళ్ళిపోతుంటది. సో టోటల్ గా పార్ట్ 2 మూవీ అయితే ఒక బ్లాక్ బస్టర్. హిందీ ఎంట్రన్స్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలంటే చాలా బాగా చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత ఇద్దరు స్టార్ల డాన్సెస్. అండ్ నాకు మెయిన్గా బాగా నచ్చిన మూమెంట్ ఏంటంటే రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ ఈ సినిమాలో ఉంది. నాకు ప్రతి మూవీలో క్లైమాక్స్ చాలా డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో కూడా అదే డిసప్పాయింట్ చేస్తుంది. పార్ట్ 3 అనేది వన్ సైడ్ గురు చెప్తున్నా కూలీ సినిమా కూడా బెస్ట్ ఉంది. ఇందాక కూడా వాటర్ సినిమా కూడా బాగుంది. ఈ రెండు సినిమాలు అయితే ఇంకొకటి నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ రెండు బిగ్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడం నాకు కొంచెం బాగా అనిపించింది. అంటే ఒకేసారి సినిమాలు చూడలేము కదా ఒకే టైంకి, కానీ అందుకని ఒకటి 10:30కి ఒకటి మార్నింగ్ షోకి 2 షోలు చూశాను. కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇద్దరు మల్టీ స్టార్ మనం చూపించగానే ఎక్కువ సీన్లు హృతిక్ రోషన్ ఉన్నాయి. రాజమౌళి గారు వాడుకున్నంతగా ఎన్టీఆర్ ఎవరు వాడుకోవట్లా, వాడుకోవడం రావట్లేదు. చెప్పండి.